హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణకి తిరిగి స్వాగతం. సో ఈ రోజు ప్రతిరోజు లాగా ఈ రోజు కూడా నమస్తే తెలంగాణలోని ప్రధాన వార్తలు మీకోసం. సో ప్రధానంగా హెడ్లైన్స్ తో ఎన్డీఏ పాచికకు పార్లమెంట్ చెక్ అని హెడ్లైన్స్ రాశారు. సభలో సభ్యులు 528 అయితే ఓటు వేసింది 298, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఏదైతే నిన్న చెప్పామో మనం పార్లమెంట్ లో ఒక బిల్ పాస్ అవబోతుంది. ఆ బిల్లుకి ఓటింగ్ 4 గంటలకి నిన్న జరగబోయిందని. సో నిన్న జరిగిన ఓటింగ్ లో గవర్నమెంట్ కి అనుకూలంగా ఆ బిల్ పాస్ అవడానికి అనుకూలంగా ఓట్లు రాలేదు. సో బిల్ అనేది డిస్మిస్ అయింది, అప్రూవ్ కాలేదు. సో లోక్సభలో అరుదైన సందర్భం, వీగిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. బిల్లు 131వ సవరణ బిల్లు వీగిపోయింది. బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. మెజారిటీ కంటే 54 ఓట్లు తక్కువగా పోలయ్యాయి. ఎంత మెజారిటీ రావాలో దానికన్నా 54 ఓట్లు తగ్గు రావడంతో ఆ బిల్లు అనేది వీగిపోయింది. మహిళా బిల్లు ముసుగులో చేసిన డీలిమిటేషన్ యత్నం ఫెయిల్ అయిపోయింది. ప్రధాన బిల్లు వీగిపోవడంతో మిగతా రెండింటిని వెనక్కి తీసుకున్న కేంద్రం. అయితే మహిళా బిల్లు వీగిపోవడంతో మిగతా రెండింటిని కూడా వెనక్కి తీసుకుందంట కేంద్రం. శాశ్వత అధికారమే లక్ష్యంగా రణించిన పునర్విభజన కుట్ర పటాపం చెలైంది. మహిళా బిల్లుతో ముడిపట్టి దేశాన్ని మభ్యపెట్టేందుకు చేసిన యత్నం బెడిసి కొట్టింది. వివిధ రాష్ట్రాల ఎన్నికల వేళ మహిళా ఓట్లకు గాలమేసే ఎత్తు కూడా ఎదురు తిరిగింది. దురాశతో మొదలుపెట్టిన తంత్రం దుఃఖంతో ముగిసిపోయింది అని రాశారు. దురాశతో ఏదైతే తంత్రం పెట్టారో అది దుఃఖంతో ముగిసిపోయిందని నమస్తే తెలంగాణలో రాశారు. మోదీ ప్రభుత్వంలో వీగిన తొలి బిల్లు ఇదేనంట. కనీస కసరత్తు లేకుండా లోక్సభలు భంగపాటు. పునర్విభజనతో ముడిపెట్టి తీసుకురావడంతో మహిళా కోటా బిల్లు కొరవడిన మద్దతు. డిలిమిటేషన్ బిల్ ని అటాచ్ చేసి ఈ బిల్ తీసుకురావడంతో ఈ బిల్లు కూడా అడ్డంకి వచ్చిన కారణంగా ఆ బిల్లు కూడా ఆగిపోయింది. పార్టీలతో సంప్రదింపులకు, బిల్లులపై విస్తృత చర్చకు చొరవ చూపని మోదీ ప్రభుత్వం బెడిసి కొట్టిన వ్యూహం, తిప్పికొట్టిన విపక్షం. ఈ బిల్లు నేరుగా రాజ్యాంగం పైనే దాడి, అందుకే ఓడించామన్న ప్రతిపక్ష సభ్యులు, ఎన్డీఏ సర్కార్ తీరును ఎండగట్టిన నేతలు. ఈ పరాభవానికి మహిళలే బుద్ధి చెబుతారు. అమిత్ షా హెచ్చరిక. నిరసనలకు పిలుపు. నంబర్స్ కా గేమ్ సమయ తయ కరేగా. నంబర్ గేమ్ ను సమయం నిర్ణయిస్తుంది. గురువారం లోక్సభలో ప్రధాని అన్న మాటలివి. 24 గంటలు గడిచింది. మోదీ మాటలే నిజమయ్యాయి. నంబర్ గేమ్ ను టైమే డిసైడ్ చేసింది. సంఖ్యాబలం సమయం చూసి దెబ్బ కొట్టింది. సో నిన్న జరిగిన బిల్లు వీగిపోయింది కాబట్టి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, డిఎంకే అధినేత ఒక కామెంట్ చెప్పారంట, ఇది ట్రైలర్ మాత్రమే అని. దక్షిణాది ఐక్యంగా నిలిచి తమ గళాన్ని వినిపించడంతో ప్రజాస్వామ్యం విజయం సాధించింది. ఇది ట్రైలర్ మాత్రమే, వచ్చే ఎన్నికల్లోనూ విజయం మాదే. మహిళా రిజర్వేషన్ల బిల్లును వేరు చేసి లోక్సభలో ఆమోదించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రం అలా చేయలేదు. ఢిల్లీ ఆ అహంకారానికి మద్దతిచ్చే బానిసలను 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తాం అని చెప్తుంది. దీని మీదే రాహుల్ గాంధీ గారి కామెంట్ తీసుకుంటే, సవరణ బిల్లు వీగిపోయింది. మహిళల పేరుతో రాజ్యాంగ విచ్చితికి వారు రాజ్యాంగ విరుద్ధ ఎత్తుగడ వేశారు. దేశం దాన్ని గమనించి అడ్డుకున్నది. ఎన్డీఏ తెచ్చిన బిల్లు లక్ష్యం మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కాదు, భారత ఎన్నికల నిర్మాణాన్ని మార్చడం. మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే 2023 నాటి చట్టాన్ని తెస్తే అన్ని పక్షాలు పూర్తిగా సహకరించి ఉండేవి అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇదే ఇష్యూపై కేటీఆర్ కూడా కామెంట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కూటిల రాజకీయాల వల్లే దేశంలోని మహిళా లోకానికి దక్కాల్సిన రిజర్వేషన్లు వెంటనే దక్కకుండా పోయాయి. బీఆర్ఎస్ సహా దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు పలికినా డీలిమిటేషన్ పేరుతో కావాలనే బీజేపీ చిక్కుముళ్లు పెట్టి బిల్లు విఫలమయ్యేలా చేసింది. సో ఇది బిల్లు విఫలమయ్యేలా చేసింది బీజేపీ మాత్రమే అని. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు, డీలిమిటేషన్ పర్యవసానాలు పట్టించుకుంటా మొండిగా ముందుకు పోవడంతో చారిత్రక అవకాశం జారిపోయింది కేటీఆర్. సో 3 కామెంట్ల కంటే కేటీఆర్ కామెంట్ ఇస్ కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. దాంట్లో కంటెంట్ ఉంది, ఆయన చెప్పిన మాటల్లో కంటెంట్ ఉంది. దట్ ఈస్ అ గుడ్ కామెంట్.